మహిళల ఆర్థిక స్వావలంబనే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర న్యాయ చట్టం మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎన్ఎండి ఫారూక్ అన్నారు. ఆదివారం ఉదయం కసుమూరు దర్గా ప్రాంగణంలో స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో కలిసి వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, భక్తులకు నిత్యాన్నదాన కేంద్రాన్ని మంత్రి ఫారూక్ ప్రారంభించారు. తొలుత కసుమూరు దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఫారూక్ మాట్లాడుతూ ప్రజలందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. నేను నా మిత్రులు చేస్తున్నారు. నేను ప్రైవేట్ కారణంతో గవర్నమెంట్ కారణంలో కూడా పర్యటన వేరే కార్యక్రమాలు చూద్దామని చెప్పి అలాగే హుండీ లేదు, ఇందులో పైసలు వేసే వాళ్ళు లేరు. ఇక్కడ అవసరాలు ప్రజలు చూసేదానికి ఏమి లేదు, ఇల్లు లేదు, శానిటేషన్ లేదు. బావి ఉండేది, ఆ బావిలో నీళ్ళు చూడటం, ఇల్లు తాగేవాళ్ళు చాలా దుర్భరంగా ఉండేది. తెలుగు గారికి డైరెక్ట్ బ్యారికేడింగ్స్ జనసేన గారు చెప్పి అప్పటికప్పుడు జనసేన చెప్పి ఆయన డైరెక్ట్ బ్యాంకింగ్ తీసుకొని హిందీ ఏర్పాటు చేసి డైరెక్ట్ బ్యాంకింగ్ తీసుకోవడం జరిగింది. 1925 అంచనా వేసుకొని వాళ్ళకి ఉచితంగా భోజన కార్యక్రమం అజీజ్ భాయ్ ఇది ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. సర్వేపల్లి నియోజకవర్గంలో కసుమూరులో వెంకయ్యనాయుడు గారికి కూడా కసుమూరు దర్గా అంటే చాలా భక్తి. వెంకయ్యనాయుడు గారు కూడా అజీజ్ భాయ్తో మాట్లాడారంట. చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ఫరూక్ గారు రావడం, ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నేను ఊహించలే. భోజన కార్యక్రమం ఏదైనా కసుమూరులో బిల్డింగ్ కట్టాలా, ఫంక్షన్ హాల్ ఉండాలా, ఇటువంటి అడిగా. మధ్యాహ్నం భోజనం ప్లస్ ఈ ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఈ రెండు అజీజ్ భాయ్కి వచ్చిన ఆలోచన. మేమందరం నిజంగా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఒకటి, ఇప్పుడు కుట్టు మిషన్లు ఇవ్వడమే కాకుండా వాళ్ళ ట్రైనింగ్ నర్స్ ఎవరికైనా కొత్త పిల్లలు ట్రైనింగ్ వచ్చింది, వారు స్వంతంగా వారి పార్లమెంట్ ఇవ్వడానికి, వారి ఉపాధి వారు సంపాదించుకోవడానికి ఈరోజు మంచి అవకాశం కలిగించారు. చాలా సంతోషం. ఇది ప్రతి చోట దర్గాలు ఉండే కాడంతా వారికి వచ్చే ఆదాయాన్ని తీసుకొని వారు జీతపట్టే పోలు ఏదైనా మిగిలితే ఇటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం చేసి ఆ భగవంతుడు ఏదైతే దర్గా ఉంటే ఆ దర్గా స్వామి పేరునే మీరు ఆ కార్యక్రమం చేస్తే బాగుంటుంది చెప్పి నా అభిప్రాయం. ఒక మంత్రిగా ఇంకా గతంలో కూడా వచ్చే ఆదాయంతో కమర్షియల్ ఇది కూడా చేయొచ్చు. చాలా చిన్న ఊరు ఉండేది, వచ్చిన ఉండేది దాదాపు 42 సంవత్సరాల క్రితం. అప్పుడు వచ్చారు, చాలా చిన్నవాడు అక్కడ. అప్పుడు నేను వచ్చాను, నేను చెప్పాను ఇందాక నేను జనవరి వచ్చాం. ఇక్కడంతా విసిట్ జరుగుతుంది. దర్గా పడ్డప్పుడు దర్గా స్థలం ఉపయోగపడలేదు, దర్గా బిల్లు పడలేదు కంప్లైంట్ వస్తే దగ్గర నేను ఆయన తీసుకొని వచ్చాను. నేను వచ్చిన తర్వాత చూసిన తర్వాత గుర్తుపట్టాను. గుర్తుపట్టిన తర్వాత వాళ్ళు కలపాలా వచ్చిన ఆదాయాన్ని అందరికీ ఇప్పుడు మంచిది. ప్రతిఫలాలు అందరికీ పేదవారికి అందాలని, ఎందుకంటే భక్త ప్లేస్లో అన్ని కులాల్లో అన్ని మతాల వారు వస్తారు, అందరూ కూడా అందాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఆ రోజు డైరెక్ట్ మేనేజ్మెంట్లో 25లో కార్యక్రమం చేశాం. మళ్ళీ ఇక్కడ ఏ సౌకర్యాలు కూడా లేవని చెప్పి మన 1922, 2002లో మన పెద్దలు గౌరవనీయులైనటువంటి ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు నాకు ఫోన్ చేసి రమ్మంటే నేను వచ్చాను. నా బాల్యం అంతా ఇక్కడ గడిచింది. నా బాల్యం అంతా ఈ దర్గా చుట్టే తిరిగాను. ఏం డెవలప్మెంట్ లేదు, దాని రూరల్ డెవలప్మెంట్ మంచిగా ఇక్కడ ఏదైనా డెవలప్ చేయాలా, కనీస సౌకర్యం శానిటేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ ఇది కూడా 3,000 డబ్బులు నాకు ఇచ్చే రెండు కలిపి డెవలప్ చేద్దామని చెప్పి దాదాపు 8 మంది కేంద్ర మంత్రులు తీసుకొచ్చారు. ఆ రోజు నాకు బాగా మంచిది. నేను కూడా వచ్చాను. అందరికీ సన్మానించి దర్గాను ఏ రకంగా అయితే గౌరవించినా దాంట్లో గౌరవించి వారి ఇంట్లో పోయి అందరికీ వచ్చేసిన తర్వాత అందరూ హెలికాప్టర్ కూడా తీసుకొచ్చాను. కాబట్టి ఈరోజు మా సోదరుడు చంద్రమోహన్ రెడ్డి గారి ప్రాంతానికి నాయకత్వం వహిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో మన మిత్రుడైతే మన సోదరుడు అజీజ్ మిత్రుడు ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం చేశాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని చోట్ల కూడా చేస్తే, ఎందుకంటే ప్రజలు ఆదుకోవాలనేది రూపాయలు కదా. ఈ ప్రభుత్వం మన ఉమ్మడి తెలుగుదేశం కానీ బీజేపీ కానీ అదేవిధంగా
జనసేన పార్టీ ఇది మా ఉద్దేశం అదే, ముఖ్యమంత్రి గారికి మరీ ముఖ్యంగా ఇదే ఉద్దేశం. రోజు మీకు తెలుసు ప్రతిరోజు స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది, అది కూడా నేర్పిస్తున్నారు. అన్నీ ఎదుగుతాయి. ఒకటి కుటుంబం పోషణ బాధ్యత అంతా ఆడపిల్లలకి ఉన్నాయి. ఒకటి ఆడపిల్లలకి అనేది ఒక మంచి ఆలోచన వచ్చేందుకు వారికి ప్రత్యేకంగా మనం ఈరోజు ఆహ్వానించిన మిత్రుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మనకు తెలుసు. నాకు ఆయన దాదాపుగా అదే అప్పటి నుంచి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ బదులు 26-27 ఉన్నాయి. ఆయన శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, శ్రీనివాసరెడ్డి మంత్రిగా నేరులో మంత్రిగా ఉన్నారు. ఆ రోజు వచ్చాం, ఆ సంతోషం బాగా మన పురందరి నాయకత్వం గురించి ఆహ్వానించడం. కశ్మూర్కి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఫరూక్ గారు రావటం, ఒకటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ప్రారంభించడం, 2 ఉచిత భోజన కార్యక్రమం, 2 చాలా సంతోషంగా ఉన్నాయి నాకు. అజీజ్ భాయ్ వర్క్ బోర్డ్ చైర్మన్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాము, మేము కశ్మూర్కి వచ్చాము ఇద్దరం. నాకు చెప్పాడు ఇక భోజన కార్యక్రమం వచ్చిన భక్తులకి ఉచితంగా తయారు చేయించాలనుకున్నానన్నా అన్నాడు. అది చేసి చూపించాడు. థ్యాంక్స్ టు అజీజ్ భాయ్. ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మాకు ఐడియా కూడా రాలేదు. ఇక్కడ ఆయనకి ఐడియా వచ్చింది, ఇప్పుడు స్టార్ట్ చేశారు. కుట్టు మిషన్లు ఇవన్నీ వాళ్ళకి ట్రైనింగ్ అయిన తర్వాత మిషన్ ఫ్రీగా అరేంజ్ చేస్తున్నాడు. ఆ తర్వాత కంప్యూటర్ ట్రైనింగ్, ఐటీ డిజిటల్ కోర్స్ ట్రైనింగ్ అండ్ ఏఐ కూడా ట్రైనింగ్ ఇస్తామన్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. కశ్మూర్ లాంటి గ్రామంలో ఇంత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని డెవలప్ చేసి అందరినీ ట్రైన్ చేసే పరిస్థితికి తేవటం అనేది నేను లోకల్ ఎమ్మెల్యేగా నేను చాలా సంతోషపడుతున్నాను. వాళ్ళందరికీ మేము రుణపడి ఉన్నాం. మంత్రి గారి కన్సర్న్ వర్క్ సంబంధించిన మంత్రి గారు, వర్క్ బోర్డ్ చైర్మన్ అజీజ్ భాయ్ గారు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం మా ప్రాంత ప్రజలందరూ మీకు రుణపడి ఉంటారని చెప్పేసి తెలియజేస్తున్నాను. అన్నదాన కార్యక్రమం కూడా నేను చూశాను. కిచెన్ కానీ గ్యాస్ స్టవ్తో ఏర్పాటు చేస్తున్నారు. రెండోది ఏంటంటే అందరికీ స్టీల్ కంచాలు పెట్టున్నారు, నీట్గా ఏర్పాటు చేస్తున్నారు. రోజుకి 200-300 మందికి ఏదైనా ఎక్కువ భక్తులు వస్తారనుకున్నప్పుడు వాళ్ళకి కూడా ప్రిపేర్ చేస్తామని చెప్పారు.